నమస్తే, నేను మీ బోస్ కుమరి. ఈ అల్లు అర్జున్ గారి తమ్ముడు అల్లు శిరీష్ అతనికి పెళ్లి విషయంలో ఒక చిన్న సంఘటన. ఆ సంఘటన మీద రామ్ చరణ్ గారి మీద జరుగుతున్నటువంటి కొంతమంది చేసినటువంటి ట్రోలు, దానికి అల్లు శిరీష్ ఇచ్చినటువంటి దాన్ని అల్లు శిరీష్ దానికి సమాధానం చెప్పాడు. అంటే క్లారిటీ ఇచ్చాడు ఆయన. దానికి ఏంటి అనేటువంటి విషయాన్ని చూస్తే, వాళ్ళు పెళ్లి కదా ఏదో ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ బ్లాక్ డ్రెస్ వేసుకుని అది బయటకు వచ్చింది కదా, ఫోటో బయటకు వచ్చింది, మనందరికి తెలిసినటువంటి విషయమే. నాకు తెలిసి ఈ ఫోటోని పబ్లిష్ చేయకుండా ఉండాల్సింది నా లెక్క అయితే. అంటే అల్లు అర్జున్ గారి వైఫ్, శిరీష్ గారి పక్కన అమ్మాయినే చేసుకోబోతోంది. ప్లస్ ఉపాసన గారు, అదేవిధంగా రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ నాకు తెలిసి ఫోటో రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే పర్సనల్ గా పెట్టుకుంటే బాగుండేది. ఇది రిలీజ్ అయిన తర్వాత చాలా వివాదాలు రావాలి. దీంట్లో వాస్తవంగా చాలా వివాదాలు రావాలి. కానీ ఓన్లీ రామ్ చరణ్ గారి మీదకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు, ఆ మాల ధరించున్నాడు. బట్ ఆ మాల వేసుకుంటే ఇట్లాంటి పార్టీలకి, అంటే మందు తాగే పార్టీలు కదా, మరి అలాంటి పార్టీలకి ఎలా వెళ్ళాడు, చెప్పులు కూడా లేవు ఆయన, వెళ్ళాడు అనేటువంటి విధంగా ట్రోల్ జరుగుతుంది. దీనికి అల్లు శిరీష్ గారు ఏం చెప్తున్నారంటే, ప్రీ వెడ్డింగ్ పార్టీ అనమాట అది. ఆ పార్టీ అయ్యప్ప మాలతో ఉన్నటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెళ్ళడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శిరీష్ స్పందించారు. చరణ్ ఆ పార్టీకి చాలా తొందరగా వచ్చాడట. అంటే అసలు పార్టీ స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు విషయం చెప్పడానికి మాత్రం వచ్చాడు. అప్పటికి ఎవరు లేరు, పార్టీ కూడా మొదలు కాలేదు, ఎవరు కూడా ఆల్కహాల్ కూడా ముట్టుకోలేదు. ఆయన మమ్మల్ని విషెస్ చేసి ఫోటో దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వచ్చాడు, విషెస్ చేసి వెళ్ళిపోయాడు, అంతే. అక్కడే ఉండలేదు ఆయన. అసలు పార్టీ కూడా స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటే రండి నేను వస్తున్నా అని చెప్పేసి ఫోన్ చేస్తే అక్కడికి వస్తే ఫోటో దిగి ఆయన పార్టీకి వెళ్ళిపోయారు. ఈ 6న అంటే మార్చి 6వ తారీఖు శిరీష్ వివాహం సందర్భంగా ఏర్పాటు చేశారు, ఈ ప్రీ వెడ్డింగ్ అనేది ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఈ ఫోటోని రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేది, ఖచ్చితంగా బాగుండేది అని మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం. బట్ ఏంటంటే, ఇలాంటి పార్టీలు, ఇలాంటి గోళ అవసరమా? బట్ మీరేమంటారు?